రీసెంట్‌గా 'మనశంకర వరప్రసాద్' గారు సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది 'మీసాల పిల్ల' పాట. ఈ పాటని చాలా మంది ఎంజాయ్ చేశారు. లూప్‌లో కూడా విన్నారు. పర్సనల్‌గా కూడా నేను అబ్జర్వ్ చేశా. చాలా మంది లూప్‌లో విన్నారు ఈ పాటని. ఇంకొంతమంది పెద్దవాళ్ళకైతే అసలు ఈ పాట విపరీతంగా నచ్చేసింది. యూత్ కూడా లూప్‌లో విన్నారు ఈ పాటని. అయితే ఏంటంటే ఈ పాట అంతా బావుంది. అంతా చాలా బావుంది. అండ్ రీసెంట్‌గా కూడా ఒక పెద్దాయన మా ఛానెల్‌లోనే ఈ పాట గురించి ఒక వీడియో చేశారు. అదంతా ఓకే. బానే ఉంది. బట్ కాకపోతే ఏంటంటే, ఈ పాటలో కొంచెం స్టోరీ లీక్ చేసేసారని కొంత టాక్ అయితే వినిపిస్తుంది సోషల్ మీడియాలో. ఇంతకీ అదేంటిది? ఈ స్టోరీ లీక్ నిజంగా చేసేసారా? ఇదేమన్నా ఎఫెక్ట్ అయ్యిద్దా సినిమాకి? పూర్తిగా దీని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఈ 'మీసాల పిల్ల' పాటలో ఆయన 'నయనతార మాజీ భార్య' అనే విషయాన్ని లీక్ చేసేసారు. అంటే ఇది కూడా సంక్రాంతికి వస్తున్న సినిమాలాగా ఉంటుందా? అంటే స్టోరీ లీక్ చేసేయడం వల్ల ఇది తర్వాత సినిమాకి ఎఫెక్ట్ అవుతుందా అని చాలామంది అనుకుంటున్నారు. బట్ కాకపోతే నిజానికి చెప్పాల్సిందేంటంటే స్టోరీ ఎక్కడ లీక్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇది లీక్ అయినా సరే కొంతవరకు ఇది ప్రమోషన్ కోసం యూజ్ చేసుకోవచ్చేమో అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. నిజంగా 'అనిల్ రావిపూడి' సినిమాలంటే యూత్ కన్నా ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటుందన్నమాట. సంక్రాంతికి వస్తున్న సినిమా ఫ్యామిలీలు కూర్చొని చూసారు నిజంగా సంక్రాంతి టైంలో. ప్రతి ఇంట్లో సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాలు చూసి చాలా మంది ఎంజాయ్ చేశారు. అంటే ఫ్యామిలీ మొత్తం. చాలా మంది యంగ్‌స్టర్స్ కూడా వాళ్ళ పేరెంట్స్‌తోనే కాకుండా తాతయ్య, బాబాయిలు, నానమ్మలు ఇలా ఎంతో మందితో కూర్చొని ఎంజాయ్ చేస్తూ సినిమాలు చూసారు. అంటే యూత్‌కి కొంతవరకు ఆ ఫ్యామిలీ డ్రామా అంత నచ్చకపోయినా సరే, కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు, మన పేరెంట్స్ ఆ ఏజ్ వాళ్ళేంటంటే చాలా బాగా ఆ సినిమాని ఎంజాయ్ చేశారు. అయితే ఇప్పుడు ఆయన మెగాస్టార్ 'అనిల్ రావిపూడి'తో కలిసి ఒక సినిమా చేస్తున్నారు. అది కూడా సంక్రాంతికి వస్తున్నాంలాగా బ్యాంగర్ అవుతుందేమో అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కాకపోతే ఈ అంటే పాట మధ్యలో ఈ స్టోరీ లీక్ చేసేయడం అనేది చాలా మందికి నచ్చలేదన్నమాట. అంటే దీనివల్ల సినిమాకి చాలా ఎఫెక్ట్ అయ్యిద్ది అని అంటున్నారు. అంటే ప్రమోషన్ అనేది రకరకాలుగా చేస్తారు. నిజంగా 'అనిల్ రావిపూడి' ప్రమోషన్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటదన్నమాట. అంటే ఫ్యాన్ బేస్ అనే చెప్పాలంటే కొంచెం ఆలోచింపజేసేలా ఉంటది. చాలా ఎంజాయ్ చేసేలా ఉంటది 'అనిల్ రావిపూడి' ప్రమోషన్స్. అంతకుముందు 'విశ్వక్సేన్' కూడా అలాంటి ప్రమోషన్సే చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు 'అనిల్ రావిపూడి' ప్రమోషన్స్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. మనం ఎప్పటినుంచో చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం కూడా చాలా అద్భుతంగా చేశారు ప్రమోషన్స్. అయితే ఏంటంటే కానీ ఏదేమైనా 'అనిల్ రావిపూడి' ఆయన ఒక మంచి డైరెక్టరే కాకుండా ప్రమోషన్స్ కూడా మార్కెటింగ్ కూడా చాలా బాగా చేయగలరు. నాకు తెలిసి ఆయన స్టోరీ అయితే ఎక్కడ లీక్ చేయరేమో అనేది నా అభిప్రాయం. బట్ మీ అభిప్రాయం ఏంటనేది మాత్రం నాకు తెలీదు. బట్ ఏంటంటే తెలిసి ఆయనకి మార్కెటింగ్ మీద కూడా చాలా నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే ఆయన సినిమా ప్రమోషన్స్ చూస్తే మీకు అర్థమైద్ది. తెలిసి ఆయన ఎప్పుడు అలా చేయరు. బట్ లీక్ చేయడమా అనేది మేబీ కొంత హింట్ ఇవ్వచ్చేమో. అంటే సంక్రాంతికి వస్తున్నలాగా ఒక బ్యాంగర్‌ని నేను డెలివర్ చేస్తున్నా అనే హింట్ అయితే ఇచ్చుండొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే చాలామంది మాత్రం స్టోరీ లీక్ అయిపోయింది, లీక్ చేస్తారు, ఇంట్రెస్ట్ పోయింది. థియేటర్‌కెళ్ళే ఇంట్రెస్టే పోయిందంటున్నారు. బట్ అలా ఏం ఉండదు. మేబీ ఖచ్చితంగా థియేటర్‌లో అంటే చిరంజీవి మనం చూసుకుంటే ఆ 'మీసాల పిల్ల' పాటలో చాలా యంగ్‌గా ఇప్పటికీ అదే గ్రేస్‌లో కనిపించారనమాట చిరంజీవి. నిజంగా ఆ అవుట్‌ఫిట్స్ కూడా సుష్మిత కొణిదెల నాకు తెలిసి కాస్ట్యూమ్ డిజైనర్ ఆవిడే అనుకుంటా. ఆ అవుట్‌ఫిట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి నిజంగా. చాలా యూత్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు చిరంజీవి గూడా ఆ పాటలో. ఆయన స్టెప్స్ కూడా ఇప్పటికి అదే గ్రేస్ కనిపిస్తుందనమాట ఆ స్టెప్స్‌లో కూడా. ఖచ్చితంగా చిరంజీవిని చూడాలంటే ఖచ్చితంగా థియేటర్‌లో చూడాల్సిందే. ఇది ఖచ్చితంగా థియేట్రికల్ ఫిల్మే. బట్ కాకపోతే ఈ స్టోరీ లీక్ వల్ల ఇంట్రెస్ట్ పోయింది అంటున్నారు. అలా అయితే ఏముండదు. మేబీ కొంత హింట్ అయితే ఇచ్చుండొచ్చు. ఇది కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చుతుంది అనే ఒక హింట్ అయితే ఇచ్చుండొచ్చు. నిజంగా ఈ 'మీసాల పిల్ల' పాట ఉదిత్ నారాయణ్ కూడా ఆయన చాలా కాలం తర్వాత తెలుగులో పాడడం జరిగింది. అంటే గత సినిమాల సంక్రాంతికి వస్తున్నాం కూడా 'రమణ గోగుల' ఆయన చాలా కాలం తర్వాత మళ్ళీ పాడారనమాట పాట. సో, వింటేజ్ వైబ్స్‌ని 'అనిల్ రావిపూడి' తీసుకురావడంలో ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు నిజంగా. అయితే ఈసారి కూడా ఉదిత్ నారాయణ్‌తో ఆయన పాడించడం అనేది చాలా అద్భుతంగా అనిపించింది. అంటే అంతకుముందు గూడా 'చిరంజీవి', 'ఉదిత్ నారాయణ' కాంబోలో మంచి పాటలొచ్చాయి. మనం చూసుకుంటే 'ఇంద్ర' సినిమాలో 'రాధే గోవింద ప్రేమే పుట్టిందా' ఈ పాట కూడా మంచి కల్ట్ క్లాసిక్ పాటనమాట. చాలా మంది ఎంజాయ్ చేసుంటారు ఈ పాటని. అట్ ద సేమ్ టైమ్ ఇంకొక పాట కూడా ఉంటది. 'గుసగుసలే గున్నామామిళ్ళో' అని పాటుంటది. ఈ పాట కూడా ఆహ్, చాలా కల్ట్ క్లాసిక్ అనమాట. నేనేమన్నా మర్చిపోతే కింద కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. నాకు సడెన్‌గా గుర్తొచ్చిందంటే ఈ పాటలే అనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరి కాంబోలో వచ్చిన పాటలన్నీ కల్ట్ క్లాసిక్కే. బట్ నాకు
గుర్తొచ్చింది మాత్రం సడెన్‌గా ఈ పాటలే గుర్తొచ్చాయి. మీకు ఇంకేమైనా తెలిస్తే కింద కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. నేను గూడా ఆ పాటలు వింటాను. అయితే వాళ్ళిద్దరి కాంబోలో మంచి మంచి పాటలొచ్చాయి. ఇది కూడా ఖచ్చితంగా ఆహ్, దీనికి గూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఉదిత్ నారాయణ్ ఆయన పాడడంతో. అంటే ఆయన 'తరుణ్' సినిమాలో గూడా ఒక పాట పాడారు. 'నువ్వే నువ్వే' సినిమాలో కూడా ఒక పాట పాడారు. ఇది చుక్కలే తెచ్చి ఇవ్వనా అంది నీ మీద నాకున్న ప్రేమ అని ఈ పాట కూడా పాడారనమాట. అది గూడా ఇప్పటికి కల్ట్ క్లాసిక్కే. ఆయన పాటలు చాలా వరకు చూసుకుంటే. అది వాళ్ళిద్దరి కాంబోలో ఈ పాటలు. అట్ ద సేమ్ టైమ్ బీమ్స్ మ్యూజిక్ ఎందుకంటే ఆయన మ్యూజిక్ అనేది మంచి పార్టీ వైబ్స్ ఇస్తదనమాట. అంటే మనం ఒక సెట్టింగ్స్ చేసుకుంటే అంటే 'సిద్ శ్రీరామ్' పాటలంటే కొంచెం బ్రేకప్ పాటలు 'సిద్ శ్రీరామ్' పాడితే బావుంటుంది. సో, కొంచెం ఫీల్ గుడ్ సాంగ్స్ 'కార్తీక్' పాడితే బావుంటుందని ఒక సెట్ చేసేసుకుంటాం. ఆ కేటగరీలో పాటలు వినాలంటే మన పర్టిక్యులర్‌గా ఆ సింగర్స్ పాటలే వింటాం. అలాగే బీమ్స్ పాటలు కూడా అంతే అనమాట. కంప్లీట్ పార్టీ వైబ్స్, కంప్లీట్ ఫెస్టివల్ వైబ్స్ వస్తాయన్నమాట బీమ్స్ పాటలు. ఆ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంటది. మనకు తెలియకుండానే ఆటోమేటిక్‌గా మనలో కొంత మూవ్‌మెంట్ వస్తా ఉంటది. నిజంగా ఆయన పాటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయన మ్యూజిక్ కూడా. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఆహ్, సేమ్ టైమ్ మెయిన్ రీజన్ ఏంటంటే ఆ సినిమా చూడడానికి ఆహ్, 'అనిల్ రావిపూడి', 'చిరు' కాంబో. సో, ఈ కాంబో వినగానే చాలామందికి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఖచ్చితంగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ సినిమా నాకు తెలిసి రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ థియేటర్స్‌లో ఉండేది నాకు తెలిసి ఫ్యామిలీ ఆడియన్సే ఖచ్చితంగా థియేటర్స్‌లో ఉంటారు. అయితే ఫైనల్‌గా చెప్పేదేంటంటే దానివల్ల అయితే స్టోరీ ఎక్కడ లీక్ చేయడం అనేది లేదు. మేబీ హింట్ ఇచ్చుంటారు. జస్ట్ ఒక చిన్న హింట్ ఇచ్చుంటారు. ఇది సంక్రాంతికి వస్తున్నలాగా ఇది కూడా ఒక బ్యాంగర్. ఈ బ్యాంగర్‌ని డెలివర్ చేస్తున్నాం మెగాస్టార్‌ని పెట్టి అని ఒక హింట్ అయితే ఇచ్చుంటారు. బట్ స్టోరీ అయితే కంప్లీట్‌గా లీక్ చేసి ఉంటారు. ఎందుకంటే అనిల్ రావిపూడి మార్కెటింగ్ గురించి మనందరికీ తెలిసిందే. కాబట్టి ఖచ్చితంగా ఆయన లీక్ చేసే అవకాశం అయితే ఉండకపోవచ్చు. సో, ఈ 'మీసాల పిల్ల' పాట మీరు వినుంటే మీకెలా అనిపించిందో అది కూడా కింద కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.